గోబీ 65 ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటుంది. భోజనాల్లో కూడా ఇప్పుడు కామన్‌గా ఈ కూర లేనిదే భోజనం అయితే కంప్లీట్ అవ్వట్లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎంత కూరైనా చేసుకోవచ్చు. రేటు కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్‌లో. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందు క్యాలీఫ్లవర్‌ని ఏ సైజు ముక్కలు కావాలో కట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని, నీళ్లు పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీరంతా వంపేసి, తగినంత ఉప్పు, కారం, పసుపు, పొడి మసాలా, కార్న్‌ఫ్లోర్, మొక్కజొన్న పిండి, అల్లం చిల్లిపాయ పేస్టు, కొంతమంది బియ్య పిండి వేసుకుంటారు. కొంతమంది మైదా పిండి కూడా యాడ్ చేస్తారు. నేనైతే అచ్చంగా కార్న్‌ఫ్లోరే వేస్తున్నాను. మొక్కజొన్న పిండి, ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు అదంతా సమపాల్లో ముక్కకు పట్టాలి. చాలా ఈజీగా అయిపోతుంది కూర చేసుకోవడం. నేనైతే నీటి తడి చేయలేదు. ఆ ముక్కల్లో ఉన్న తడితోనే నేను పిండిని కలుపుతున్నాను. కొంతమంది కార్న్‌ఫ్లోర్‌తో బియ్య పిండి లేకపోతే మైదా పిండి యాడ్ చేస్తారు. నేను అచ్చంగా మొక్కజొన్న పిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు పిండి అయితే బాగా పట్టేసింది ముక్కలకి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. మంచి కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. నూనె ఎక్కువ ఉందనుకుంటే ఇవన్నీ దేవేసినాక మిక్సీ జార్లో వేసుకోండి. ముక్కలు బాగా వేగాలి. తర్వాత అడుగున కొంచెం నూనె అయితే మిగిలిపోతుంది. ఆ నూనెతోనే మన పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఈ కూరలో పచ్చిమిరపకాయ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నూనె చాలపోతే కొంచెం నూనె వేసుకోండి. పచ్చిమిరపకాయని వేయించుకోవాలి. ఇవన్నీ వేగినాక క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేయించుకోవాలి. చివరిలో కొత్తిమీర చల్లాలి. ఉప్పు, కారం చాలపోతే మళ్ళీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కూరలేదని యాడ్ చేయాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం చాలపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. సాంబార్లో, రసంలో, రోటీలో, రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు స్నాక్స్లా కూడా తినవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని.
చూసారా కూర ఎంత సూపర్గా రెడీ అయిందో.